నేను మీ 10వ డివిజన్ కార్పొరేటర్ రమేష్ బాబుని. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కౌడిపీర్ల ఆసిర్ఖానా పాతపాలమూరులో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రేమ, సహనం, క్షమాగుణం వంటి గుణాలను నేర్పే మాసం ఈ రంజాన్ మాసం. పవిత్ర ఖురాన్ పుట్టింది కూడా ఈ మాసంలోనే. అందుకే ముస్లిం సోదరులంతా ప్రేమ, సౌభ్రాతృత్వం, సోదర భావంతోన నలుగురికి దానం చేయాలి, ధర్మం చేయాలి, పవిత్రంగా ఉండాలి, మంచిని పిల్లలకు బోధించాలి, మన తర్వాతి తరాలకు మంచిని అందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు స్నానం ఆచరించి ఉదయం సూర్యోదయానికి ముందే వాళ్ళ కార్యక్రమాలని ముగించుకొని సాయంత్రం సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా వాళ్ళు నిత్యం ఆ రోజంతా దేవుని ఆరాధనలో ఉంటారు. ఇలా 30 రోజులు చేసిన తర్వాత పవిత్ర రంజాన్ పండుగను, ఈద్ ఉల్ ఫితర్ పండుగను నిర్వహించుకొని హిందూ ముస్లింలందరినీ పిలిచి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేటట్టుగా సోదరభావంతో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ కౌడిపీర్ల ఆసిర్ఖానా మెంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. నేను ఈ కార్యక్రమానికి వచ్చి నా ముస్లిం సోదరులతో పాల్గొని వాళ్ళతోనే ఈ ఇఫ్తార్ విందులో కలిసి వాళ్ళతోనే భోజనం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. 10వ వార్డులో ఆ దేవుడు నాకు శక్తిని ఇవ్వాలని, అభివృద్ధి జరిగేటట్టు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని తెలుపుకుంటూ మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం మరియు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం. పాతపాలమూరులో ప్రతిసారి ఇక రోజా ఉన్న వాళ్ళందరికీ కూడా పాతుల్లో అందరం కలిసికట్టుగా, అంటే ఇక్కడ మన అహ్మద్ మరియు ముక్రమ్ షా అలాగే షకీల్ మేమందరం కలిసి కూడా స్నేహితులందరూ కలిసి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ విందు అరేంజ్ చేస్తుంటాము. ఈ సంవత్సరం కూడా మన సంతోషం ఏంటంటే మా యువ నాయకుడు రమేష్ ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు చేసుకున్నాము. చాలా జరిగిన విషయం ఈరోజు. ఇక్కడ పాతపాలమూరు అంటేనే అన్ని వర్గాల వాళ్ళు కలిసి ఉంటారు. ఇక్కడ పాతపాలమూరులో నువ్వు నేను అలాంటిది ఉండదు. ఇక్కడ ఏంటంటే హిందూ, ముస్లిం అందరం కూడా, క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉంటున్నాం. ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా పాతపాలెంలో పెరిగినాం కాబట్టి మేమందరం కూడా ఏ రోజు కూడా నువ్వు నేను అనుకోలేదు. అందరం కలిసికట్టుగానే ఒక ఫ్యామిలీ లాగానే బతుకుతున్నాం. కాబట్టి ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. మేమందరం కలిసి కూడా ఇక్కడ అశోక్ భాయ్, మన రమేష్ సార్ అందరూ కూడా అందరం కలిసి ఇక్కడ విందు ఏర్పాటు చేసినాము. ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ చేసుకున్నాం కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హ్యాపీ రంజాన్ అడ్వాన్స్గా, అలాగే హ్యాపీ ఉగాది కూడా అడ్వాన్స్గా అందరికీ.